హరే కృష్ణ దండవార్పణం. సీమంత దీపం 4వ భాగం. ఇవాళ రాజాపూర్ జగన్నాథ్ గురించి మొదటి భాగంగా చర్చించుకుందాం. రాజాపూర్ జగన్నాథ్ ఎలా ఆవిర్భవించారు అక్కడ అని చెప్పి మనం చూద్దాం అనమాట. చైతన్య మహాప్రభు పూరిలో నివసిస్తున్న సమయంలో ప్రతి సంవత్సరం రథయాత్రకి, జగన్నాథ స్వామి రథయాత్రకి బెంగాల్ నుంచి చాలామంది తరలి వచ్చేవారు అనమాట. నడుచుకుంటూ 900 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళల్లో ఒకళ్ళు ఈ జగదీశ గంగూలీ అనే ఆయన అనమాట. ఈయన ప్రతి సంవత్సరం చైతన్య మహాప్రభు కోసం వృద్ధావస్థల్లో ఉన్నా కానీ 900 కిలోమీటర్లు నడిచి ఈ జగన్నాథ స్వామి రథయాత్ర చూసుకుని తిరిగి మళ్ళీ బెంగాల్ వెళ్ళేవాళ్ళు అనమాట. అయితే ఈ జగదీశ గంగూలీ అనే ఆయన వృద్ధాప్య దశకి చేరుకోవడం ద్వారా ఆ సంవత్సరం రథయాత్ర వచ్చింది. తన చుట్టూ ఉన్న అనుచరులందరూ వాళ్ళు వెళ్ళడం మొదలుపెట్టారు. కానీ ఈయన తీసుకెళ్ళడం తిరస్కరించారు. ఎందుకంటే ఈయన వృద్ధుడు, పైగా చూపు కూడా మందగిచ్చింది.